హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద భోజనాలంటే ఎంతో ప్రీతి. ఎందుకు ఈ మాసంలో అసలు ఉసిరి చెట్టుకి అంత ప్రాధాన్యత? ఇలా చక్కగా దీపారాధన చేస్తారు. ఆ నెలంతా కార్తీక మాసం అంతా కూడాను ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయటం, పూజలు చేయటం, ఇవన్నీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో హిందువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఎంతగానో ఆరాధిస్తారు. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టు కూడా పూజలు చేస్తుంటాం మనం. ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందనే భోజనం చేయాలనే సంప్రదాయం ఎందుకు వచ్చిందో మీకు ఈరోజు తెలియచేయాలనుకుంటున్నాను. మేము ఈరోజు వేటపాలెంలోని శ్రీ శివకేశవ గురూజీ గారి ఆశ్రమంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయబోతున్నాము. మేమే స్వయంగా వండుకొని చక్కగా ఒక ఫ్యామిలీ లాగా కుల మతాలకు అతీతంగా హోమాలు పూజలు చేసుకొని మేమందరం కూడా ఈరోజు ఉసిరి చెట్టు కింద భోజనాలు అయితే చేయబోతున్నామండి. అసలు ఈరోజు విశ్లేషణ చెప్దామనుకుంటున్నాం. నేను కూడా తెలుసుకొని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉన్నారని విష్ణు పురాణ కథనం చెబుతుంది. ఉసిరి చెట్టుని భూమాతగా కూడా కొలుస్తారంట. దేవుళ్ళ కాలంలో దేవదానవ సంగ్రామంలో కొన్ని అద్భుత బిందువులు భూమి మీద పడటంతో పుట్టిందే ఈ ఉసిరి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దరిచేరనీయవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. శ్రీ మహావిష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించటం వలన, ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం వలన, దాని నీడలో కాసేపు అలా గడపడం వల్ల, ఆ నీడలో భోంచేయటం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని మన పూర్వీకులు ఆశిస్తారు. అందుకనే ఆ మాసం మొత్తం ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయమని, పూజలు చేయమని, వ్రతాలు చేసుకోమని మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తర దిక్కులలో పాటు 4 మూలలు అంటూ మొత్తం 8 దిక్కుల్లో దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణాలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలని చెప్తుంటారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. అలా చేయటం వల్ల అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని, ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని, అలాగే దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా, నరదృష్టి కూడా ఆ ఇంటికి తగలకుండా ఉంటుందని ఉసిరి చెట్టు కూడా ఇంట్లో నాటుకోమని చెప్తుంటారు. మరి ఇంత పవిత్ర మాసమైన కార్తీక మాసంలో, అలాగే మరీ పవిత్రమైన ఈ ఉసిరి చెట్టు కింద భోజనాలు కనుక మీరు ఇంకా చేయనట్లయితే మిస్ అవ్వద్దండి. ఇక లాస్ట్ సోమవారం అండి. ఆది సోమవారాల్లో అన్ని చోట్ల ఈ కార్తీక వనభోజనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. తప్పకుండా తెలుసుకొని మీరు కూడా ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి, ఇలాంటి ఎంతో మంచి మెసేజెస్ తోటి మళ్ళీ మీ ముందుంటుంది మీ శ్రీలక్ష్మి ఆత్మకూరి. బాయ్ ఫ్రెండ్స్.